వెల్కమ్ టు మీ టీవీ రాయలసీమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ గణ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో సుదర్శన హోమం. రెండవ శ్రీ కెఎస్ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ విజేతలుగా బాలురు బాలికలు. నంద్యాలలోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు సిబ్బంది విధులు బహిష్కరించి డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. శ్రీ గణ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలుగుపేట నంద్యాల సుదర్శన హోమం 16/12/2025 తేదీ ధనుర్మాసం మొదటి రోజు నృసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వామి నక్షత్రం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో అత్యంత వైభవంగా విశేషంగా సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అభిషేక కార్యక్రమం తదుపరి ఉదయం 10 గంటల నుంచి కలశ స్థాపన, విశ్వక్సేన నుండి ఆరాధన, కంకణ ధారణ తదుపరి సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హోమం కార్యక్రమం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీ ఆంధలం నరసింహాచార్యులు గారి అర్చకత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం వరందం సర్వతోముఖం నృసింహం వీరం భద్ర మృత్యోర్మృత్యుర్నమామ్యహం. మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ ధనుర్మాసం రోజున ఈనాటి రోజున చాలా విశేషంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేక మహోత్సవం వైభవంగా జరుపుకున్నాము. అలానే ఈనాటి రోజున ఉదయం 10 గంటల నుంచి కూడా అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నారసింహ యాగాన్ని వైభవంగా జరుపుకున్నాము. దీనికి భక్తాదులందరూ కూడా ఉభయకర్తలుగా పాల్గొని వారి అందరూ కూడా ఈ యొక్క సుదర్శన నారసింహ యాగంలో పాల్గొన్నారు. మీ అందరి కూడా ఆ యొక్క సుదర్శన నారసింహ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈనాటి రోజున భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందారు. మీ అందరూ కూడా ఆ యొక్క ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. నమో నారసింహాయ నమః. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియవేయంగా తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున ఆలయంలో సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హోమ కార్యక్రమం ఉదయం స్వామి నరసింహస్వామి స్వామి వారికి హోమదాతలచే పంచామృత అభిషేకం, స్నాపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి 10 గంటల నుంచి సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సుదర్శన హోమ కార్యక్రమం కర్తగా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి శిష్యులు శ్రీ అందలం నరసింహస్వామి వారి అర్చకత్వంలో, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామమూర్తి గారి బృందం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ హోమకి సహకరించిన దాతలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా తరఫున తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలో నిర్వహించిన రెండవ శ్రీ కెఎస్ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబర్చి బాలురు బాలికల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా నిలిచింది. ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ బాలుర జట్టు ఫైనల్ మ్యాచ్ లో అథీనా స్కూల్ కర్నూలు జట్టును ఎదుర్కొని విజయం సాధించగా
ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ బాలికల జట్టు ఫైనల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కర్నూలు జట్టుపై గెలుపొందింది. ఈ విశేష విజయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ టీజీ భరత్ గారు ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని మరియు కోచ్ నవీన్ కుమార్ ని హృదయపూర్వకంగా అభినందించారు. ఈ విజయానికి కారణమైన కోచ్ నవీన్ కుమార్ అంకిత భావంతో కూడిన శిక్షణ, పాఠశాల యాజమాన్య ప్రోత్సాహం మరియు విద్యార్థుల కృషి ప్రశంసనీయమని ఎస్డిఆర్ వరల్డ్ స్కూల్ యాజమాన్యం తెలియజేసింది. నంద్యాల పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల విద్యుత్ సర్కిల్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీ సుధాకర్ కుమార్, డిఈ శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, ఏఈలు నాగరాజు, రామయ్య, విద్యుత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంధనాన్ని పొదుపు చేస్తూ భావి తరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏసీ సుధాకర్ కుమార్ తెలిపారు. ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించాలనే ఉద్దేశంతో 2001వ సంవత్సరంలో ఇంధన పొదుపు చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ వంటి సహజ వనరులు మన నిత్య జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని అవసరమైన మేరకు మాత్రమే వినియోగిస్తూ ప్రత్యామ్నాయ వనరులపై కూడా దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వము, నా పేరు జి సుధాకర్ కుమార్, ఎస్సీ ఏపీ ఎస్పీడీసీఎల్ నంద్యాల. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ ఇంధన పరిరక్షణ చట్టం అని చెప్పేసి ఒకటి చేసింది. దాని ప్రకారం అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇంధన పొదుపు వారోత్సవాలని జరుపుకుంటున్నాము. మన రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఇది 14వ తేదీ యాక్చువల్గా ఇంధన పొదుపు దినోత్సవము. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవం అని చెప్పి చేస్తున్నాము. ఇందులో ముఖ్య భాగమైనటువంటి వాల్ పోస్టర్స్ రిలీజ్ అనేది నిన్న మనము కలెక్టర్ గారి దగ్గర, గౌరవ కలెక్టర్ గారి దగ్గర చేశాము. గౌరవ కలెక్టర్ గారు పోస్టర్స్ని విడుదల చేస్తూ మన ఇంధన పొదుపు గురించి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఈ ర్యాలీ అనేటువంటిది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, అందరికీ అవేర్నెస్, ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని ఒకటి నిర్వహించాలని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క ఆఫీస్ టెక్కేలో నుంచి గాంధీ చౌక్ వరకు ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. ఇవాళ మొత్తం ఈ నంద్యాల డివిజన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా, స్టాఫ్, ఏఈలు, ఇంజనీర్స్ అందరూ కూడా, అకౌంట్స్ స్టాఫ్తో సహా అందరము ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. నంద్యాల కోట వీధిలోని శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం నందు మహిళలకు కుటుంబ ప్రబోధన, భారతీయ దృష్టి, పర్యావరణం అనే అంశాలపై సదస్సులు నిర్వహించారు. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అనగా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అటువంటి చోట దేవతలు నివసిస్తారన్న వ్యాఖ్యాన్ని పరమ ప్రమాణంగా స్వీకరించిన ఈ భారత సమాజంలో అనాదిగా స్త్రీలు పూజించబడుతూ, గౌరవించబడుతూ వారి పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పురాణ కాలం నుంచి ఈనాటి వరకు ఎటువంటి సవాలులైనా స్వీకరిస్తూ తను దేనికి తక్కువ కాదని నిరూపించుకుంటుంది మహిళ. కానీ మారుతున్న కాలానికి పాశ్చాత్య సంస్కృతిని వంటబెట్టుకుని భారతీయ మూలాలను పూర్తిగా పక్కన పెట్టి దేశ భవిష్యత్తుని ప్రమాదంలో నెట్టే నూతన పోకడాల వైపు మొగ్గు చూపుతుంది. అలాంటి ప్రమాదకర పోకడం నుంచి ఏది మంచి, ఏది చెడు అన్న భావనను మహిళల్లో చైతన్యపరిచి ఈ దేశ భవిష్యత్తును మరింత ఆరోగ్యంగా, శక్తివంతంగా తీర్చిదిద్దుటకు నంద్యాల పట్టణం నందు పెద్ద ఎత్తున మహిళలను సంఘటితం చేస్తూ మహిళా చైతన్యం కోసం ఈ సప్తా శక్తి సంఘం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్ నంద్యాల వారు నిర్వహించిన సప్తశక్తి సంగమం కార్యక్రమంలో ఇక్కడికి మహిళలందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేశారు. చాలా సంతోషము. ఇక్కడ ముఖ్య అతిథులుగా డాక్టర్ శశికిరణ్ గారు, గెల్వి స్వప్న గారు, ఇంకా యాడిక్ శ్రీదేవి గారు వచ్చారు.
వాళ్ళు చాలా అమూల్యమైన విషయాలు ఇక్కడ తెలియజేశారు. మహిళల యొక్క అమూల్యమైన విషయాలు. డాక్టర్ గారు వచ్చేసి గైనిక్ సంబంధించిన మహిళలకు కావాల్సిన సమస్యలు ఏముంటాయని వివరించి చెప్పారు. అలాగే పర్యావరణం గురించి కూడా స్వప్న గారు బిజినెస్ ఫ్రీగా ఉండకూడదు, మహిళలు ఏదో ఒక వృత్తిలో ఉండాలని వ్యాపారాలు చేస్తూ ఉండాలి, చిన్న చిన్న వ్యాపారాలు అనేసి స్వప్న గారు వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు ఈ ముఖ్య ఉద్దేశం సప్తశక్తి మహిళల ఉద్దేశం ఏమంటే, సప్తశక్తి సంగమం యొక్క ఉద్దేశము మహిళల్లో చైతన్యం కలిగించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము కార్యక్రమం ఏర్పాటు చేశాము. మహిళా శక్తి అనేది ఇక్కడికి వచ్చిన మహిళలను చూస్తేనే శక్తి అనేది బయటకు వచ్చిందనేది మాకు అర్థమవుతుంది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా సహకార బ్యాంకు కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిరవధికంగా జీతభత్యాలు సకాలంలో చెల్లించి రిటైర్మెంట్ కాల వ్యవధిని 62 సంవత్సరాలకు పెంచాలని 36 జీవోలు వెంటనే అమలు చేసి వ్యవసాయ సహకార బ్యాంకు ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. నంద్యాల కోట వీధిలోని శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం నందు మహిళలకు కుటుంబ ప్రబోధన, భారతీయ దృష్టి, పర్యావరణం అనే అంశాలపై సదస్సును నిర్వహించారు. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అనగా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అటువంటి చోట దేవతలు నివసిస్తారన్న వ్యాఖ్యాన్ని పరమ ప్రమాణంగా స్వీకరించిన ఈ భారత సమాజంలో అనాదిగా స్త్రీలు పూజించబడుతూ గౌరవించబడుతూ వారి పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పురాణ కాలం నుంచి ఈనాటి వరకు ఎటువంటి సవాలులైనా స్వీకరిస్తూ తను దేనికి తక్కువ కాదని నిరూపించుకుంటుంది మహిళ. సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సుమారుగా 200 మంది వరకు హాజరై మా సమస్యల కోసము 10 సంవత్సరాల నుంచి పోరాడతాము. ఇంతవరకు జీవో ఇంప్లిమెంట్ చేయలే. మా సహకార సంఘాల చిన్న ఉద్యోగస్తులు కానీ 2019 నుంచి ఎక్కిన ఉద్యోగస్తులు కానీ పర్మిట్ చేయాలని కోరుతున్నాము. అలాగే 62 సంవత్సరాలు తక్షణమే ఇవ్వాలని కోరుకుంటాము. 36 జీవో అమలు చేయాలి. ఆ నుంచి పిఆర్సీ చేసి 2014 నుంచి 2024 వరకు ఇంతవరకు పిఆర్సీ ఇవ్వలేదు. ఉన్న రైతులకు 6% రిబేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో భారీ ఎత్తుగా 200 సహకార సంఘాల ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఇదే కాకుండా రేపు డిసిసి బ్యాంక్ దగ్గర 300 మందితో ధర్నా కార్యక్రమం నిర్వహించ జరుగుతుంది. మా చిన్న 36 జీవో న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాము. శ్రీ గణ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో సుదర్శన హోమం. రెండవ శ్రీ కెఎస్ భూషణ్ రావు మెమోరియల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ లో ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ విజేతలుగా బాలురు బాలికలు. నంద్యాలలోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు సిబ్బంది విధులు బహిష్కరించి డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు.